బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపైన యాక్షన్ షురూ అయిందట. పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు. కేసుల నమోదు, కూల్చివేతలు ప్రారంభం. ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్పై కేసు నమోదు. సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ. నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లోనూ భూ ఆక్రమణలపైన విచారణ. ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నేతలు సాగించిన భూదందాలపైన ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో ధరణితో గులాబీ పార్టీ పెద్దలు చేసిన భూ ఆక్రమణపైన ఇప్పటికే ఫోకస్ పెట్టగా జిల్లాల్లో నాటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల కబ్జాలపైన ఎంక్వైరీ మొదలుపెట్టింది. బీఆర్ఎస్ నేతల కబ్జాలపైన ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా విచారణ జరపాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పలు జిల్లాల్లో రంగంలోకి దిగుతున్న ఆఫీసర్లు అక్రమ కట్టడాలు కూల్చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఖమ్మం సిటీలో 415 చదరపు గజాల స్థలాన్ని 59 జీవో కింద అక్రమంగా రెగ్యులరైజ్ చేసుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ పైన ఆదివారం అధికారులు కేసులు నమోదు చేశారు. ఆ స్థలంలో నిర్మించిన షెడ్డు కూల్చేసిరట. ఖమ్మం సిటీలో బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేసిన భూములపైన ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. 59 జీవో కింద జరిగిన అక్రమ రెగ్యులరైజేషన్ ఫైళ్ల దుమ్ము దులుపుతున్నారు. ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపు ఏరియాల్లో సర్వే నెంబర్ 92లోని కోట్ల రూపాయల విలువ చేసే 415 చదరపు గజాల స్థలాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య ఆక్రమించి 59 జీవో కింద రెగ్యులరైజ్ చేసుకుందట. దాన్ని కూల్చేసిరట. అయితే నేనేమంటున్నా అంటే, కేసీఆర్ కూడా వచ్చినప్పుడు అయ్యప్ప సొసైటీలో అక్రమాల పేరుతో ఇల్లు కూల్చేసిండు. అది ఏడిపోయిందో ఆగిపోయింది. నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ ఆడ చెరువు ఏదో కబ్జా పెట్టిండని దాని మీద ఏదో చేసే ప్రయత్నం చేసిరు, ఆగిపోయింది ఆయన కలవంగానే. సో ఇది కూడా అట్లా ఆగొద్దు. మీరే చెప్పినారు, ధరణి బాధితులు చాలామంది ఉన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన మాట, మొత్తం భూములన్నీ కబ్జా పెట్టిరు. కబ్జా పెట్టిన భూములన్నీ కక్కిచ్చి పేద ప్రజలకు పంచుతామన్న హామీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు ఇచ్చింది. వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీకు ఎన్ని రోజుల సమయం పడుతుందో చెప్పండి, ఈ అక్రమాలన్నింటినీ, కబ్జాలన్నింటినీ తీసి పేద ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేయండి, పంచే ప్రయత్నం చేయండి ఆ భూములని. కేసీఆర్ లాగా అయ్యప్ప సొసైటీ తూతు మంత్రం ఏదో చేసినట్టు చేసి, నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ని ఏదో చేసినట్టు చేసి మళ్ళీ కలిసిపోయే వాతావరణం, పరిస్థితి మీరు తీసుకురారని ఆశిస్తున్నాం. సమయం ఇవ్వాలి కాబట్టి మా వాయిస్ ఇట్లా ఉన్నది ప్రస్తుతానికి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే మైహోం రామేశ్వరరావు, మేళ్ళ చెరువు, ఇక్కడ హైదరాబాద్ ఇటు తెల్లాపూర్ ఇటు సైడ్ పెద్ద ఎత్తున భూములు కబ్జా చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. చలో ఆయన మీద కూడా జరగాల, చేయాలా మరి గవర్నమెంట్ అందరి మీద చేయాలా. ఫినిక్స్ 100,000 ఎకరాల భూములు కేటీఆర్ బినామీ కంపెనీ, అది తేల్చాల లెక్క. మళ్ళీ మీకు సగం మాకు సగం అనుకుంటే పొరపాటు అవుతుంది. ప్రజలు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. సో ఇవన్నింటి మీద లెక్క తేల్చాల్సిన అవసరం ఉన్నది. సో ఏదో తూతు మంత్రంగా 1-2 ఊళ్ళు చేసేసిన అయిపోయిందని అనుకుంటే పొరపాటు. మీరు అట్లా చేయరని మేము అనుకుంటున్నాం. ఇక అట్లా చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏమీ లేదు.